హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు సయ్యింది. ఒక దేశం ఒక ఎన్నిక అన్నట్లు రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫారసుల మేరకు కేంద్రం కేబినెట్ ఆమోదాన్ని తీసుకువచ్చింది. దేశం మొత్తం మీద 2 దఫాలలో ఎన్నికలు నిర్వహించాలని, ఒకటి లోక్సభ మరియు అసెంబ్లీ స్థానాలకు ఒకసారి, పంచాయతీ మరియు మున్సిపాలిటీలకు మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి ఎన్డీఏ కూటమి సభ్యులు ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ కూటమి సభ్యులు ఇది సాధ్యమయ్యే పని కాదు అని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి శ్రీవారి ప్రసాదంపై, తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఆయన సంచలనమైన కామెంట్లు చేశాడు. ఆ సంచలన వ్యాఖ్యలు ఏమిటంటే, శ్రీవారి ప్రసాదంలో గత ప్రభుత్వం నెయ్యికి బదులుగా ఆవు కొవ్వు నుండి తీసిన నూనె వాడారు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది. దీనిపైన వైవి సుబ్బారెడ్డి గారు మరియు భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్లు ఇద్దరు కూడా వాళ్ళు చంద్రబాబు యొక్క ఉన్మాద చర్యలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి, శ్రీవారి ప్రసాదంపై ఆయన ఉన్మాద చర్యలు చేస్తున్నాడు, ఆయనకు నిజంగా ఆయన చెప్పింది నిజమైతే శ్రీవారి కొండపైకి వచ్చేసి, తిరుమలకు వచ్చేసి శ్రీవారి ఎదుట ప్రమాణం చేయాలి, మేము ఏ తప్పు చేయలేదని ప్రమాణం చేస్తాము, చంద్రబాబు గారు ప్రమాణానికి సిద్ధంగా ఉన్నారా అని సవాలు విసరటం జరిగింది. ఈ సవాలును చంద్రబాబు స్వీకరిస్తాడా లేదా, లేకపోతే ఇది నిజంగా శ్రీవారి ప్రసాదంపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే సిబిఐ దీన్ని సీరియస్గా పరిగణించి సిబిఐ ఎంక్వైరీ వేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళను, అది ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా, కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. మరో విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కళాశాలల గురించి ముఖ్యమైన టాపిక్ మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా చర్చిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 8 మెడికల్ కళాశాలలు వచ్చాయి. అందులో 5 మెడికల్ కళాశాలకు బిల్డింగులు లేవు, వసతులు లేవు. కానీ ప్రైవేటు బిల్డింగులు అద్దెకి తీసుకుని ఒక్కొక్క మెడికల్ కళాశాలకు 50 సీట్లు చొప్పున 400 సీట్లు 5 మెడికల్ కళాశాలకు తెచ్చుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిల్డింగులు ఉన్నాయి, అక్కడ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ టీం, కూటమి సభ్యులు, మేము ప్రభుత్వ మెడికల్ కళాశాలను మెయింటైన్ చేయలేము అని వచ్చిన మెడికల్ కళాశాల పర్మిషన్ కూడా వెనక్కి పంపడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మండిపడుతున్నారు. వైద్య విద్య అందుకోవాలి అనే కలలుగానే విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. వైద్య విద్యార్థులు ఇప్పుడు 2024 నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ విద్యార్థులు అమాంతం మాకు కటాఫ్ పెరిగిపోయింది, ఈ సంవత్సరం మెడికల్ కళాశాలలు వచ్చుంటే గత సంవత్సరం లాగా 750 సీట్లు వచ్చేటివి, సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు తీసేసి చంద్రబాబు మాకు మంచి చేస్తానని ఎన్నికలలో హామీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయారు. చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం అసలు ప్రజలకు మంచి చేయటం లేదు అని ప్రతి ఒక్కరు కూడా చర్చించుకునే పరిస్థితి. అసలు తెలంగాణ రాష్ట్రంలో 5 మెడికల్ కళాశాలకు బిల్డింగులు నిజంగా లేవు, అద్దె బిల్డింగులు తీసుకునే వాళ్ళు పర్మిషన్లు వాళ్ళకు వచ్చాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక్కడ బిల్డింగులు పూర్తిగా లేదు అని వీళ్ళు తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిల్డింగులు లేకనే అద్దె బిల్డింగులకు పర్మిషన్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు బిల్డింగులు ఉన్నా కానీ ఎందుకు పర్మిషన్ రాలేదు, వచ్చిన పులివెందుల మెడికల్ కళాశాల పర్మిషన్ ఎందుకు వెనక్కి పంపారు, గత సంవత్సరంలో ఒక్కొక్క మెడికల్ కళాశాలకు 150 సీట్లు పర్మిషన్ గత ప్రభుత్వం తెస్తే ఈ ప్రభుత్వం కనీసం 50 సీట్లు తెచ్చుకునేదానికి కూడా ఇబ్బంది పడింది, ముక్కుతూ ఉంది. కానీ 50 సీట్లు తెచ్చుకోకపోగా వచ్చిన కళాశాలలు కూడా పర్మిషన్ రాకుండా వెనక్కు పంపేసింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేందుకే ఈ కుట్ర అని ప్రతిపక్షాలు, ప్రజలు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులందరూ కూడా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇవి కాకుండా రాష్ట్రంలో భారీ వర్ష సూచన మళ్ళీ ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యమైన సమాచారాన్ని మీ అందరికీ అందించడంతో పాటు మరొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ ప్రజలందరికీ తెలియాలి. రాష్ట్రంలో 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై చంద్రబాబు నాయుడు గారు 6 రోజులు
ఉత్సవాలు చేయాలనుకుంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ 100 రోజుల పాలనలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బాలికలపై సీక్రెట్గా వాళ్ళ వాష్రూముల్లో సీక్రెట్ కెమెరాలు అమర్చారని మీరు సంబరాలు చేసుకుంటారా? లేకపోతే విజయవాడలో వరదలతో ముంచేసి 5 లక్షల మంది ప్రజలను వాళ్ళని తిండి నీళ్లు లేకుండా దాదాపు 10-15 రోజులు నిద్రాహారాలు లేని రాత్రులు గడిపారని మీరు ఉత్సవాలు చేసుకుంటారా? పోనీ మీరిచ్చిన సూపర్ 6 హామీలు ప్రజలకి ఇవ్వకుండా, ఇప్పటి వరకు దానిపైన ఏ సమాచారం అందించకుండా ప్రజలను మోసం చేసినందుకు ఉత్సవాలు చేసుకుంటారా? లేకపోతే గత సంవత్సరంలో వచ్చే ఎన్నికలు ఈ సంక్షేమ పథకాలను పూర్తిగా ఆపేసి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా విద్యార్థులకు ఇవ్వకుండా, మెడికల్ కళాశాలల పర్మిషన్ తీసుకురాకుండా, వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసి, సచివాలయ వ్యవస్థను నాశనం చేసి, ఈరోజు మీరు ఏ రకంగా 100 రోజుల పాలన గురించి 6 రోజులు ఉత్సవాలు చేసుకోవాలనుకుంటున్నారో, ఇంటింటికి ప్రచారం చేయాలనుకుంటున్నారో మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు ప్రచారానికి వీధుల్లోకి వచ్చినప్పుడు ఎమ్మెల్యేలను ప్రజలు ఖచ్చితంగా అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి 2.70 లక్షల కోట్లు ప్రజల కోసం డైరెక్ట్గా అకౌంట్లో వేయడం జరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. అమ్మఒడి ఇవ్వడం జరిగింది. చేయూత, ఆసరా మరియు విద్యా దీవెన, విద్యా వసతి ఇవ్వటం జరిగింది. వాహనమిత్ర ఇవ్వటం జరిగింది. వృద్ధాప్య పింఛన్ ఇవ్వటం జరిగింది. రాష్ట్రానికి 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు తీసుకురావటం జరిగింది. మరియు 11 కొత్త కంపెనీలను శ్రీ సిటీలో తీసుకురావటం జరిగింది. కొప్పర్తి నియోజకవర్గంలో 75,000 మందికి ఉపాధి కలిగేలా ఇండస్ట్రియల్ పార్కు తీసుకురావటం జరిగింది. ఇన్ని మంచి పనులు చేసి కడప జిల్లాలో సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థను ప్రారంభించి 3,500 మందికి ఉపాధి కలిగిస్తూ పరోక్షంగా 25,000 మంది రైతులకు ఉపాధి కలిగేలా సెంచరీ ప్యానెల్ ప్లైవుడ్ సంస్థను తీసుకురావటం జరిగింది. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టుకు ఆసియా ఖండంలోని అతిపెద్ద 2 సొరంగాలను జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేయటం జరిగింది. ఇన్ని మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల ప్రభుత్వంలో 100 రోజుల లోపల ఆయన రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు. సచివాలయంలో 2,60,000 మంది ఉద్యోగాలు కల్పించాడు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 4,60,000 మందికి 5,000 రూపాయలు పారితోషికం గిఫ్ట్గా ఇస్తూ ఉపాధి కల్పించాడు. రాష్ట్రంలో దాదాపు కూడా 16 లక్షలు పరోక్షంగా ఉద్యోగాలు కూడా కల్పించాడు. ఎంతోమందికి పోర్టుల ద్వారా, ఫిషింగ్ హార్బర్ల ద్వారా, ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కలుగుతుంది. మరి మీరు ఈ 100 రోజుల్లో ఏం చేశారు? ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారా? మెడికల్ కళాశాలలో తీసుకొచ్చారా? పోనీ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేశారా? మీరు సూపర్ 6 హామీలు నిలబెట్టారా? ఏం చేశారని 100 రోజుల పాలనపై ఉత్సవాలు చేసుకుంటారని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.